ఇది చుడీ ప్యాంట్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసాము. క్రాస్ ఫోల్డింగ్ చేయాలి, కార్నర్స్ పట్టుకొని సమోసా ఫోల్డింగ్ అంటాం కదా, అట్లా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అయితే ఈ చుడీ ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడు మనం మెయిన్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫోల్డింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. ఇక్కడ లెగ్ విత్ కోసం మనము 6 ఇంచెస్ గుర్తుపెడుతున్నాము. ఇది స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. నేను ఖర్చులతో కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ స్ట్రైట్ లైన్ గీసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో గీస్తూ ఉంటారు, దానివల్ల ప్యాంట్ షేప్ అనేది పాడైపోతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ వరకు నేను ఒక మార్క్ పెట్టుకొని, కింద 6 ఇంచెస్ పెట్టా కదా, ఇక్కడ 6.5 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు పెట్టిన ఈ 10 ఇంచెస్ ఎందుకు అంటే మనకి కింద ప్లీట్స్ రావటానికి. ఇప్పుడు మనము లెగ్ లెంత్ గుర్తుపెడుతున్నాము. లెగ్ లెంత్ వచ్చేసరికి ఈ మెజర్మెంట్కి 32 ఇంచెస్ ఉంది. 32 ఇంచెస్ దగ్గర గుర్తుపెట్టుకొని, నార్మల్ ప్యాంట్కి అయితే ఎంత విత్ ఉంటే అంత విత్ తీసుకుంటాం, కానీ చుడీ ప్యాంట్స్కి అలా తీసుకోకూడదు. మీడియం, స్మాల్, లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకి 17 ఇంచెస్, ఇంకా ఆ పైన ఉన్న వాళ్ళకి 18 ఇంచెస్ విత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి క్లాత్ తక్కువ ఉందన్నమాట. కామన్గా ఈ చుడీ ప్యాంట్స్ కుట్టేటప్పుడు చాలా ఖర్చుల కోసము, తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలు ఇలాంటివన్నీ పడుతూనే ఉంటాయి, ఎందుకంటే క్రాస్ ఫోల్డింగ్ కాబట్టి. మ్యాక్స్ 2.5 మీటర్ క్లాత్ ఉంది అంటే తక్కువ అతుకులు పడతాయి. ఇప్పుడు మనం మెజర్ చేసింది 2 ఇంచెసే. ఇక్కడ మనము కిస్తా లెంత్ గుర్తుపెడుతున్నాము. ఈ మెజర్మెంట్కి వచ్చి కిస్తా లెంత్ 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా నేను ఒక లైన్ గీసాను. మీకు అర్థం అవ్వాలని బండ మీద నేను మార్కర్తో మార్క్ చేస్తున్నాను. మనం ఏదైతే అక్కడ మార్క్ చేసుకున్నామో దాన్ని మనము ముక్క అతికించుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ప్యాంటు షేపు అనేది గీసుకోవాలి. ఈ షేప్ గీయటానికి మార్కెట్లో మనకి డిఫరెంట్గా స్కేల్స్ అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఇలాంటి స్కేల్స్. ఇలా మీకు చేత్తో గీయటం రాలేదు అంటే ఈ స్కేల్ హెల్ప్తో కూడా మనము ఇట్లా నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసేసుకొని నీట్గా ఈ మార్కింగ్ పైన మనము నీట్గా స్లో బై స్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే జాయింట్ పెట్టుకోవాల్సి వస్తుంది, అండ్ పెద్ద ముక్కకు కూడా జాయింట్ పడుతుంది. ఇక్కడ ఇది 2 ఇంచెస్ క్లాత్ కాబట్టి ఇట్లా 2 జాయింట్స్ వస్తున్నాయి. అదే 2.5 క్లాత్ అయితే మాత్రము 1 సైడే జాయింట్స్ వస్తాయి అన్నమాట. మార్కింగ్ మీద జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కింద క్లాత్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, లేకుంటే కింద క్లాత్కి కటింగ్ రాంగ్ పడిపోతుంది. మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అదే మార్కింగ్ మీద స్లో బై స్లో కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇంకా డీటెయిల్గా ఇది మీకు నేను చెప్పొచ్చు. ఈ వీడియో నేను మా స్టూడెంట్స్ కోసం చేస్తున్నదన్నమాట. వీళ్ళకి ఆల్రెడీ ఈ కిస్తా లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలి, లెగ్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలి అనేవి క్లాస్ అయిపోయింది. సో వాళ్ళ కోసమని చేసింది. మీకోసం మళ్ళీ ఇంకొక డీటెయిలింగ్ వీడియో పెడతాను. అర్థం కాలేదు అంటే మనం నార్మల్ ప్యాంట్ కటింగ్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వీడియోలో ఉంది, ఛానల్లో వీడియో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. నార్మల్ ప్యాంట్ కటింగ్లో ఈ కిస్తా లెంత్ ఎలా మెజర్ చేస్తాము, తర్వాత ఎంత విత్ పెట్టుకోవాలి, లెగ్ విత్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ మనం జాయింట్ వేయాల్సిన క్లాత్ని మార్క్ చేసుకొని సేమ్ అదే షేపులో ఒక 1/2 ఇంచ్ ఖర్చులు కుంచుకొని కట్ చేసుకున్నాం అన్నమాట. షేప్ కూడా ప్రాపర్గా మనము ఏ షేప్ కావాలో అదే షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా దీన్ని జాయింట్ చేసేస్తాము. నెక్స్ట్ పైన లేయర్కి కూడా జాయింట్ పడుతుంది. మీకు ఇది క్లియర్గా కనిపించటం లేదు కానీ పెద్ద అతుకు వస్తుంది అనమాట. నేను ఇప్పుడు అది మార్క్ చేస్తాను, చూడండి. ఇలా పెట్టేసి మనకి ఎక్కడి వరకు క్లాత్ ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని సేమ్ మనం ఇప్పుడు ఏదైతే కిస్తా లెంత్ మార్కింగ్ లెవెల్లో ఎలాగైతే క్లాత్ కట్ చేసామో అదే లెవెల్లో ఈ పెద్ద పీస్ని కూడా నేను జాయింట్ అనేది కట్ చేసుకున్నాం అనమాట. క్రాసులకి క్రాసే పెట్టండి అటాచ్ చేసేటప్పుడు కూడా.
దీని స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇలా కట్ చేసుకుంటామన్నమాట. చూడండి, ఎక్కడైతే పీస్ తగ్గిందో అక్కడ మనము జాయింట్స్ కోసం క్లాత్ రెడీ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మిడిల్లో చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి నడుం బెల్ట్ అనే దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ నడుం బెల్ట్ మెజర్మెంట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మన ప్రీవియస్ వీడియోస్లో, ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నడుం విత్ మనము 14 ఇంచెస్ 4 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాము. 4 ఫోల్డింగ్స్ మీద 14 ఇంచెస్ తీసుకుంటున్నాము. అలాగే బెల్ట్ లెంత్ మనము 6.5 వదిలేసాము. 6.5కి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని టోటల్ 9 ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్క్ చేస్తున్నాము. ఈ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా దేనికి అంటే ఖర్చుల కోసము, పైన బెల్ట్ మడవటానికి, నాడా కోసం మడుస్తాం కదా, దానికోసము ఇలా 2.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇది చిన్న పీస్ అవ్వటం వలన నడుం బెల్ట్కి కూడా జాయింట్ వచ్చింది చిన్నది. సో నేను ఆ జాయింట్ కోసం పీస్ అనే దాన్ని కట్ చేసుకుంటున్నాను. 2.5 మీటర్ ఉంటే ఇన్ని జాయింట్స్ రావండి. ఇది 2 మీటర్స్ కాబట్టి నడుం బెల్ట్కి కూడా మనకి జాయింట్ వచ్చిందనమాట. ఇది నడుం బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా మిడిల్లో చిన్న ఘాట్ అనేది పెట్టుకోండి కత్తెరతో. బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం క్లియర్గా వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.